ఏపీలోని నామినేటెడ్ పోస్టులపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అన్ని శాఖల నుంచి వివరాలు అందించాలని సీఎంఓ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రేపు జరగబోయే అధికారుల సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 3 పార్టీలకు న్యాయం జరిగేలా నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం కేటాయించనుంది. ప్రతి నామినేటెడ్ పోస్టు విషయంలోనూ సీఎం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రేపు అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? అంటే చందు, ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో గతంలో మాదిరి కాకుండా పూర్తి స్థాయిలో కూడా పారదర్శకత ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకే ప్రభుత్వం అయితే ఇప్పటికే కొంతవరకు కసరత్తు అయితే చేసి అసలు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉంటాయనేది కొంతవరకు అయితే సమాచారం తెలుస్తుంది. అయితే రేపు జరగబోయేటువంటి సమావేశం ఏదైతే ఉందో దానికి సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. సర్క్యులర్ ప్రధానంగా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సాధారణ పరిపాలనా సెక్రటరీ ఎవరైతే పోలా భాస్కర్ ఉన్నారో ఆయన అయితే సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే 3 పార్టీల కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో 3 పార్టీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా పారదర్శకతతో ఈ పోస్టు భర్తీకి అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో అయితే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి కానీ లేకపోతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన వాళ్ళకే మాత్రమే పోస్టులు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు దానికి విరుద్ధంగా కూడా పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపైతే సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పూర్తిగా కూడా మండల స్థాయిలో అంటే నియోజకవర్గం కాదు మండల స్థాయిలో ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తిగా కసరత్తు చేసే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏమిటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే ప్రారంభించారు. దానికి సంబంధించిన ఇన్పుట్స్ తో రేపు సమావేశానికి రావాలని చెప్పి కోరిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది నామినేటెడ్ పోస్టులలో ఉన్నారు, వాళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు, అదే విధంగా కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నామినేషన్ పోస్టులు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి దిశగా కూడా ఈ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ గతంలో మాదిరిగా కాకుండా కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అంటే గతంలో అయితే మాత్రం ఒక పార్టీనే ఉండేది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకైతే ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాకుండా కూడా 3 పార్టీలకు సంబంధించిన కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో 3 పార్టీలకి సమన్యాయం జరగాలి, వాటిల్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో కూడా దీనికి సంబంధించిన కసరత్తు అయితే పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొంత అయితే ఇన్పుట్స్ అయితే సేకరించారు. రేపు పూర్తిగా కూడా ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ తో రావాలని చెప్పి ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరూ ఎవరైతే ఈ నామినేటెడ్ పోస్టుల కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కేవలం నామినేటెడ్ పోస్టులు అనేవి ఏదో ఒక సిఫార్సు మేరకు ఇవ్వడం కాదు, వాళ్ళు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడ్డారు ఏమిటి, గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నిటి దాని మీద కూడా పూర్తిగా కూడా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ అయితే మాత్రం రేపు జరిగేటువంటి ఈ ఏదైతే సమావేశం ఉందో సమావేశంలో మాత్రం ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.